ఇగో ఇదంతా పొంగిలేటి నియోజకవర్గంలా, ఇది పొంగిలేటి నియోజకవర్గం. ఇక మనం పోతున్నాం స్ట్రైట్ గా. ఇక చూడండి, ఇదంతా గ్రానైట్. అగ పోతున్నాయి చూడండి లారీలు. ఇవన్నీ ఇల్లీగలే ఇదంతా. ఇవి మొత్తం కనబడుతుంది. ఇక్కడ పర్మిట్ ఎవరిచ్చిండ్రు, దాని చిన్న జీరో దండ. ఇక్కడ ప్రభుత్వ భూములలో ఇవి మొత్తం డంప్ చేస్తుండ్రు, వేస్టేజ్ అంతా కొట్టేసి. అర్థమంతా ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఒకవేళ విజిలెన్స్ వస్తే మొత్తం ఈ రోజు 100 కోట్ల రూపాయలు అవుతాయి. అర్థమైందా? ఇక డంపు చూడండి ఎట్లా పోస్తున్నారు, కుప్పలు. అర్థమైందా? 100 కోట్లు పోసినా కానీ ఇది క్లీన్ కాదు ఇక్కడ. అర్థమైందా? ఇక చూడండి ఎట్లుందో. కేజీఎఫ్ సినిమా నడుస్తలేదా? కలెక్టర్, ఖమ్మం కలెక్టర్ గారు ఈరోజు కలుస్తలేరా మీకు? ఇక చూడండి ఎట్లా కనబడుతుందో. మొత్తం కేజీఎఫ్ సినిమా నడుస్తుంది ఇక్కడ ఖమ్మంలో. అర్థమైందా? ఎవరు బాధ్యత దీనికి? ఎవరు చేయాలి ఇక్కడ? పోనీ ఇంకా ముందు పోనీ సార్, ఇంకా ఉన్నాయి కదా అంతా. ఇగో చూడండి ఎట్లా కనబడుతుందో ఇక కేజీఎఫ్ సినిమా. అర్థమైందా? కేజీఎఫ్ పిక్చర్ కనబడుతుంది చూడండి ఇక్కడ. ఇది ఖమ్మం చరిత్ర. అర్థమైందా? పేదలను వదిలేసి గుడిసెలను గులగొడతారిదా. మరి దీన్ని ఎవరు కట్టాలి ఇక్కడ? ఇవి ఎన్ని కోట్ల ఇది 100 కోట్లు పట్టినా ఇది క్లీన్ చేయలేరు రేపటి దినాన. ప్రభుత్వం 100 కోట్లు పెట్టినా ఇక చూడండి ఎంత నింపేసిండ్రో. కొన్ని వందల ఎకరాలు ఈ రోజు. ఇక దాదాపుగా ఇప్పటికి మనం 2 కిలోమీటర్లు దాటినాము. ఇంకా వెళ్తూనే ఉంది. ఇక ఇక్కడ సమాధులు ఉన్నాయి. సమాధులు పక్కన మూసేసే పరిస్థితి ఉన్నది. ఇక సముద్ర కూడా రక్షణ లేదు. అవన్నీ సమాధులు కూడా అన్ని దళితుల సమాధులే, పేదల సమాధులే. ఇక అర్థమైందా? ఇలా పర్మిట్ 10% కూడా ఉండదు ఇక్కడ. 10% పర్మిట్ ఉండదు. కనబడుతుందా? అర్థమైందా? ఇక డంప్ యార్డ్ కూడా మింగేస్తుంది. డంప్ యార్డ్ కూడా మింగుతున్న పరిస్థితి ఇదంతా. ఇక రోడ్డు మీద డంప్ యార్డ్ చూడండి. ఇక రోడ్డు లేక డంప్ యార్డ్, రోడ్డు పైన డంపు. ఇగో చెత్త చూడండి ఎట్లా ఉన్నదో. ఇదంతా ఏమైతుంది? ఇక్కడ రాని దమ్ముంటే పేదలే కాదు గులగొట్టుడు, పేదలే కాదు. ఇక మొత్తం ఇక చూడండి గ్రైనైట్. ఇక దమ్మున్న ఛానల్ ఎక్కడికి పోయినాయి? తొడలు కొట్టే ఛానల్ ఎక్కడికి పోయినాయి? ఏంది డ్రామా అంతా? ఏంది ఎవరిని పిచ్చోని చేయనికి ఇది? అర్థమైందా? ఎవరిని పిచ్చోని చేయనికి? ఇక చూడు, కొన్ని కిలోమీటర్ల మొత్తం గవర్నమెంట్ జాగానే ఇది. అర్థమైందా? వీళ్ళు అయ్యాది 5 ఏకులు. ఎట్లా కాంపౌండ్ ఎవరు పెట్టింది ఇది? ఈ కాంపౌండ్ ఎవరు పెట్టింది? ఇది ఎవరిచ్చింది పర్మిషన్? పట్టా భూమా ఇది? గవర్నమెంట్ దానికి ఎట్లా పోతే పెడతారు? ఇది కనబడతలేదా? ఇది కనబడతలేదా ఆక్రమణ?